హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయో. నేను చాలా డేస్కి కాలేజ్కి అయితే వెళ్తున్నా. సో అది నేను బ్లాగ్ చేయాలనుకుంటున్నా. అంటే కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, అయితే ఏమేమి చేశాను ఏంటి, ఎక్కడికి వెళ్ళాను, అండ్ గర్ల్స్ హాస్టల్, లైబ్రరీ, ఇలా కొన్ని ఉంటాయి కదా, చూపిద్దామని అనుకుంటున్నా అది బ్లాగ్ చేసి. అండ్ కాలేజ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. మనతో ఎలా ఉంటుందంటే, కాలేజ్ వరకు వెళ్ళి ఐడి కార్డ్ మర్చిపోయాను. ఎక్కడ మర్చిపోతాను, చాకీ మెడలో వేసాను, అది ఆడుకుంటుంది. మళ్ళీ ఇది ఎక్కడ మర్చిపోతాను, నేను మెడలో వేసుకున్నా. అండ్ సర్టిఫికేట్ కావాలి, సో అందుకని చెప్పి అదే జెరాక్స్ 10th. సో అది ముందే పట్టేసుకున్నాను. ఏంటంటే ఈరోజు అన్నీ మర్చిపోతున్నాను. అలా బెడ్రూమ్ నుంచి వస్తుంది. సో కాలేజ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అది చూడండి ఎలా చూస్తుందో. చాకీ బాయ్ బాయ్ బాయ్. వచ్చాను. ఇగో మా హిమ్మగాడు ఇక్కడే ఉన్నాడు. వెళ్తున్నాం, బాబా బజార్కి వెళ్తున్నాం. అంటే కొన్ని ప్రింటించాలి, ఫామ్ ప్రింటించి ఏం చేయాలి, ఫిల్ చేసి సైన్ చేయించుకోవాలి. పెద్ద తతంగం ముందులే, అది మీకు కూడా చూపిస్తాం, మీరు చూద్దరు. మేము ఉన్నప్పుడు డెవలప్ చేయట్లేదు, మేము లేనప్పుడు చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అటు బ్యాక్కి దాటేసి వచ్చి అన్నీ అలానే ఉంటాయి. మేము ఉన్నప్పుడు ఏం ఉండదు, మేము లేనప్పుడే. చూద్దరు బాబా బజార్ అదంతా. ఇదిగోండి టీటీడీ ఎదురా, ఇదే ఆ ముందుకి వెళ్తే గుడి కనిపిస్తుంది. యాక్చువల్లీ క్యాంపస్ పైనుంచి కదా కనిపిస్తుంది, పైనుంచి కనిపిస్తుంది. చెప్పాలా, లాస్ట్ డే కార్డు మా దగ్గర ఉంటుంది, కానీ దానికి యాక్సెస్ ఉండదు. ఈరోజు తీసేసుకుంటారు, అదే ఈరోజు తీసేస్తారు అంతే, ఇంకా అయిపోయింది లాస్ట్ డే. కానీ ఇంకో ఇంపార్టెంట్ వీడియో కూడా పెడతాను. అది ఏంటి అంటే సర్ప్రైజ్. మేబీ అదే లాస్ట్ వీడియో అయి ఉండొచ్చు. మేము భవన్ మర్చిపోయాను, చంద్రహాస్ భవన్ పేరు చెప్పు. ఐసిటీ భవన్ కింద సెల్లార్లో అట్లా ఉంటుంది. మన కాలేజ్కి ఎప్పుడైనా వస్తానే కదా తెలుస్తుంది. లేదురా, మర్చిపోయాను. ఒక ఊహ వచ్చిందనమాట. అంటే సడన్గా ఇది ఇలా అమ్మని కింద పడిపోతే మన పరిస్థితి ఏంటా. అలా ఉండిపోతాం కదా, ఎవరు తీస్తారా? మన పైన ఎన్నో ఉన్నాయి ఫ్లవర్స్. బాబా బజార్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. మేబీ లిఫ్టా అనుకుంటా. మేము లేనప్పుడు ఎన్ని వచ్చాయో చూపిస్తానులేండి. ఫామ్స్ ప్రింట్ తీసుకుంటున్నాం, మేమే చేసుకోవాలి ఇక్కడ. మన ఫామ్లు మనమే ప్రింట్ తీసుకోవాలి. ఇవన్నమాట. వచ్చింది చూడు, వచ్చింది. సర్టిఫికేట్స్ తీసాం. సర్టిఫికేట్స్ కోసం నోట్ డ్యూ ఫామ్స్ అన్నవి తీసుకున్నాం. అండ్ మీకు చెప్తాను, మీకు గ్రేడ్ కార్డు అండ్ ప్రొవిజనల్ ఏమేమి కావాలి, దానికి ఎంత పే చేయాలి ఒకసారి చూపిస్తానులేండి మీకు ఒకసారి ఇంటికి వెళ్ళాక. ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? సివి రామన్కి వెళ్దామా? లైబ్రరీ. ఓకే, లైబ్రరీకి వెళ్తాం. లైబ్రరీ సర్టిఫికేట్, ఐడి కార్డ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఐడి కార్డు ఇచ్చేయాలంటే నేను ఇవ్వాలనుకోలేదు. ఆఫ్టర్నూన్ కదా, అందుకే జనాలు కనిపిస్తున్నారు. జనరల్గా ఉంటారు, బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అండ్ దట్టు ఏంటంటే ఇది స్టార్టింగ్ డే అంట జాయినింగ్, అందుకనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లైబ్రరీలో ఉన్నాం. ఎందుకు వచ్చాం? సైన్ కోసం. ఐడి కార్డ్ సబ్మిట్ చేసేసి, కాలేజ్ ఉన్నంత వరకు ఒకటి, కాలేజ్ అయ్యాక ఐడి కార్డ్ సబ్మిట్ చేసేసి తిరగాలి. ఇప్పుడు సైన్స్ కోసము ఎప్పుడైనా వచ్చావి అసలు కాలేజ్కి? లైబ్రరీకి వచ్చావా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? మోడర్న్ ఫిజిక్స్ ఎందుకే నీకు?
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మో బాబోయ్, మాకు ఫిజిక్సే లేదు గాయస్. నాన్న స్టార్టింగ్లో ఉంటాయి రా, చూసుకొని రావాలి లోపలికి. అట్లుంటది మనతోని. ఈ సెక్షన్ కి మనకి సంబంధం లేదు. చూసుకొని వెళ్ళాలి. సగమైంది, ఇంకా ఉంది. ఇప్పుడు వేరే బ్లాక్. మేఘా సే హాయ్. అండ్ ఆఫ్టర్నూన్ మెస్కి వచ్చాం లంచ్ చేయడానికి. ఎప్పుడు 60 రూపీస్ ఉండేది, ఈరోజు 160 రూపీస్ అనమాట. ఎందుకు అంటే నాన్ వెజ్ బఫే అది పెట్టారు అండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. స్టార్టింగ్ డే అంట జాయినింగ్. అండ్ మాకు ఈ బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టం, సో అందుకే తీసా వీడియో. తినేసి లైబ్రరీకి వచ్చాం సైన్ కోసం. అండ్ సైన్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాము, అక్కడ సైన్ చేయించడానికి. అండ్ లోపలికి వెళ్తున్నాం. ఇది గర్ల్స్ హాస్టల్. ఫస్ట్ టైం మేము కూడా లోపలికి వచ్చాం. ఏవేవో మొక్కలు వేసారు. టేక్ మొక్కలు ఇవి అన్నీ టేక్. అరే ఇది కొంచెం పెద్ద అయ్యాక ఎలాగ అల్యూమినియం వస్తుంది కదా, ఆ టేక్ చెట్టువి పట్టుకెళ్దాం, ఫర్నిచర్ చేయించుకుందాం. పెద్ద ప్లానింగే గాయ్స్. ఇక్కడ ఏమంటారు, సర్వీస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బ్యూటీ పార్లర్ మాత్రం బాగుంటాయి. అంటే హాస్టల్లోనే కాదు, బయట బాబా బజార్లో కూడా ఉంటాయి. ఇదే రావడం. వెళ్ళావా? బసరు ఇల్లు అంటున్నా. నాకొద్దు, ప్రయోగాలు నాకు ఎందుకు. దీనికోసం వచ్చిన పాటలు పదా. చాలా దాహంగా ఉంది ఈరోజు, అంతా తిరుగుడుతోనే అయిపోయేలా ఉంది. ఈ కోకోనట్ వాటర్ కొనుక్కున్నాను. దయచేసి మీరు కొనుక్కోకండి. ఏదో అంటే వాటర్ బాటిల్ పెద్దగా ఉంది అని చెప్పి, మిగిలినవన్నీ డ్రింక్స్ కొంచెం దాహం తీరేటట్టు ఉంటుందని చెప్పి ఆయాసం వస్తుంది. అది తీసుకుంటే అది ఎలా ఉంది తెలుసా, అది రియల్ కోకోనట్ వాటర్లో, పోనీ రియల్గా కాకపోయినా కొంచెం బాగుంటుంది అనుకో. ఏమో నాకైతే నచ్చలేదు, మీరు దయచేసి తీసుకోకండి. మేము ఇగో ఈ కోట్లో కూడా ఆడుకునే వాళ్ళం, షెట్లు ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఇండోర్ స్టేడియంలో కూడా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఫార్మసీకి వెళ్తున్నాం. అది మా ఫస్ట్ మేము చదువుతున్నప్పుడు, సారీ ఆ పైన. కాలేజ్కి అయితే వెళ్ళిపోయాం కానీ పెద్ద ఒక పెన్ తీసుకెళ్ళకుండా వెళ్ళాము. అండ్ అందుకని చెప్పి స్టాఫ్ రూమ్కి వెళ్ళి అక్కడే కూర్చొని పని చేసుకొని అప్పుడే వెళ్దామని అక్కడే కూర్చొని చేస్తున్నాం అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్దామని. అండ్ ఆ సిచ్యువేషన్ కూడా తీస్తున్నానని చెప్పి నవ్వుతుంది. తనది అయిపోయింది, ఇప్పుడు నేను రాయాలి. సో అది రాస్తున్నా. ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉన్నాము. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పని. ఇంకా ఉంది, ఎప్పటికవుతుందో తెలియదు. ఇది మా కాలేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు పెట్టారనమాట, కరెక్ట్ కంప్లీట్ అయిన టైంకి. జిమ్ అండ్ వెల్నెస్ కేఫ్. అండ్ నేను ఇందాక చెప్తా అన్నాను కదా సర్టిఫికేట్స్ ఎలా అప్లై చేయాలి అంటే నార్మల్గా ప్రైజెస్ అని. సో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, బట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒరిజినల్ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఒరిజినల్ అయితే ఒరిజినల్ది ఒక ప్రైజ్, డూప్లికేట్ ఒక ప్రైజ్, అలా అనమాట. అండ్ ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ మీరు గీతంలో జాయిన్ అవ్వాలనుకుంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, మంచి మెమరీస్ మాత్రం ఇస్తుంది. టైం ఇప్పుడు 5 o'clock అయింది. ఇప్పుడు పని అయింది. ఒకళ్ళు సిగ్గుపడుతున్నారు ఇక్కడ. మీకు హాయ్ చెప్పినగా. న్యూ ఫ్రెండ్ అని ఎలా ఇంట్రడ్యూస్ చేయి. మేఘా తెలుసు కదా. తెలీదు. షీఈ్ మేఘా ఫ్రమ్ కేరళ. నేను ఏమీ ఇంగ్లీష్ ఓవర్ యాక్షన్ చేయట్లేదు కానీ తనకి తెలుగు రాదు, అందుకనే మాట్లాడదు. మీరు నన్ను తిట్టుకోవద్దు చెప్తున్నాను ఇప్పుడే. ఇదిగోండి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే. జలుబు కోల్డ్ ఇయర్స్ ఏమో. ఓకే, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ నువ్వు చెప్పకపోవడమే బాగుంది.
చెప్తారు ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీళ్ళు నన్ను నవ్వించేస్తున్నారు చాలా. మేఘా జస్ట్ సే Just say subscribe. Bye. ఓకే బాయ్ ఫ్రెండ్స్.